సూర్యాపేట జిల్లాలో మోతే మండలంలో హత్యకు గురైన దంపతుల విషయంలో అయితే కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్న కొద్దీ కూడా కేసులో మరింత షాక్లకు గురి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అయితే నిందితుడిగా పోలీసు అదుపులో ఉన్న షరీఫ్ వద్ద ఉన్నాం. షరీఫ్ ఇంత పని చేశాడని ఇక్కడ కాలనీ వాసులు కూడా అసలు ఊహించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం అంబేద్కర్ నగర్లోని షరీఫ్ ఇంటిని చూడొచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి తాళాలు వేసి వాళ్ళు ఎటో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. షరీఫ్ మాత్రం పోలీసు అదుపులో ఉన్నాడు. అయితే ఇంకో కీలక అప్డేట్ ఏంటంటే అసలు ఎవరైతే హత్య చేశారో, హత్యకు గావించబడ్డారో వారితోనే వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళని పూడ్చిన గొయ్యిని కూడా వాళ్ళతోనే తీయించినట్లు కూడా పోలీసుల విషయంలో అయితే వెలుగులోకి వచ్చింది. మొత్తంగా దీంట్లో కొంతమంది బయట వ్యక్తుల ప్రమేయం కూడా ఈ హత్యకు సహకరించినట్టు తెలుస్తా ఉంది. కీలకంగా మొత్తం ఈ అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తుంది. అయితే మోతే మండల కేంద్రంలోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షరీఫ్ ఇటీవలే కొద్ది కాలం క్రితమే పోలీసు కానిస్టేబుల్ గా ఎంపికై విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే మృతుల కుటుంబీకుల సభ్యులతో మహిళతో అక్రమ సంబంధం ఉంది. సో అక్రమ సంబంధమే అదనంగా దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు మృతుల కుటుంబానికి అయితే షరీఫ్ ఇచ్చాడు. అయితే ఇటీవల కాలంలో వివాహం నిత్యమైన నేపథ్యంలో ఆ అమౌంట్ తిరిగి ఇవ్వాలని షరీఫ్ వాళ్ళని కోరగా వాళ్ళు ఆ అమౌంట్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు తమపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులకు అదేవిధంగా ఏదైతే ఆ అమ్మాయి తరపు కుటుంబాలకు చెప్తామని కూడా పదే షరీఫ్ని బెదిరించిన పరిస్థితి. దీంతో వీళ్ళు ఉంటే నా పెళ్లి కాదేమో ఒక భయంతోనే షరీఫ్ ఈ దురాఘాతానికి పాల్పడినట్లయితే పోలీసులు వెల్లడిస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే నిందితులను కనపడుతుంది. అక్కడ అదే పోలీస్ స్టేషన్లో ప్రైవేట్గా పనిచేసే సుందర్రావు అనే వ్యక్తి ఈ హత్యకు ఆ తర్వాత ఆ మృతులను పూడ్చివేయడానికి సహకరించినట్టు పోలీసులు ధృవీకరణకు వచ్చారు. మరోవైపు ఇతర వ్యక్తుల ప్రమేయంపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు అక్రమ సంబంధమే దీనికి కారణంగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ షరీఫ్ తన పని కాలనీలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో ఉండే షరీఫ్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ నిత్యం తన పని తాను చూసుకొని విధులు ఇల్లుకే పరిమితమైన షరీఫ్ ఇంత పనికి ఒడిగట్టాడంటే ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే షరీఫ్ కుటుంబ సభ్యులు తమ బంధువులకు ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. షరీఫ్ మాత్రం పోలీసు అదుపులో ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే వీళ్ళని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు ఈ కేసులో మాత్రం పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అక్రమ సంబంధం ఆర్థిక లావాదేవీలే ఎత్తగా పోలీసులు తెలిచారు.